కల్వకుంట్ల కుటుంబ కథా చిత్రం భారత రాష్ట్ర సమితిలో ఏం జరుగుతుంది? ఇది తెలంగాణ రాజకీయాల్లో చాలా మందికి వస్తున్న సందేహం. కానీ ఇది కుటుంబ కథా చిత్రం. అసలేం జరుగుతుందో కల్వకుంట్ల ఫ్యామిలీలోని ముఖ్యులకు తప్ప ఎవ్వరికీ తెలియదు. కానీ కవిత మాటలను బట్టి అర్థం చేసుకుంటే కొంతమందిని దూరం పెట్టకపోతే చీలిక వస్తుందని నేరుగా డాడీ కేసీఆర్కు కవిత సందేహం పంపారు. కోవర్టులు అని ఆమె తేల్చేశారు. ఆమె చెప్పిన కోవర్టులు దెయ్యాలెవరో బీఆర్ఎస్ అగ్రనాయకులందరికీ తెలుసు. వారిని కేసీఆర్ దూరం పెట్టకపోతే కవిత తన దారి తాను చూసుకోవడం ఖాయం. కవితకు రాజకీయాలు వద్దని ఒత్తిడి చేస్తున్న కేసీఆర్ కోటరి. ఆ కోటరి ఎవరు? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవిత అరెస్టు కావడానికి ముందు తర్వాత ఆ కుటుంబంలో చాలా పరిణామాలు జరిగాయి. కవిత ఎప్పటికప్పుడు వెనక్కి వెళుతున్నారు. ఎప్పుడో ఓసారి తెర ముందుకు వస్తున్నారు. ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వడానికి చాలా ఆలోచించారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఇక కవితను రాజకీయాలకు దూరంగా ఉండాలని కేసీఆర్ కోటరి ఒత్తిడి తెచ్చినట్లుగా తెలుస్తోంది. 6-7 నెలల పాటు ఓపిక పట్టినా ఆమె ఆ తరువాత తాను రాజకీయాలకు దూరంగా ఉండలేనని తెరపైకి వచ్చేశారు. పార్టీ కార్యక్రమాలపై సమాచారం ఉండనప్పటికీ జాగృతి పేరుతో రాజకీయం చేశారు. సొంత పార్టీ కాదు, పార్టీలో ప్రాధాన్యమే కీలకం. కవిత సొంత పార్టీ పెట్టుకోవాలని అనుకోవడం లేదు. కానీ పార్టీలో ఆమె చెప్పిన కొంతమంది దెయ్యాలు తనను రాజకీయాల నుంచి దూరం చేయాలని అనుకోవడంపై మాత్రం సంతృప్తిగా లేరు. ఢిల్లీ లిక్కర్ కేసును చూపించి తనను దోషిగా తేల్చి రాజకీయాల నుంచి దూరం చేయడం సరికాదని ఆమె వాదన. సహజంగానే కవితకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. బీఆర్ఎస్ పార్టీలో అత్యంత సమర్థవంతమైన నేతల్లో కేసీఆర్ తర్వాత తానే ఉంటానని నమ్ముతారు. తనపై కావాలని కొందరు కుట్రలు చేస్తున్నారని అనుకుంటున్నారు. తనకు పార్టీలో తన స్థాయికి తగ్గట్టుగా ప్రాధాన్యత దక్కితే తాను చెప్పిన కోర్టులను దూరం పెడితే అంతా సద్దుమణిగిపోతుందని, లేకపోతే పరిణామాలు తెలంగాణ జాగృతి పార్టీ వరకు వెళతాయని సంకేతాలు ఇచ్చారు. ఎయిర్పోర్టు వద్ద చోటు చేసుకున్న పరిణామాలే దీనికి సాక్ష్యం. కేసీఆర్ ఏం చేయబోతున్నారు? కేసీఆర్ మనసులో అసలేముంది? కుమార్తె లేఖ బయటకు రావడం వెనుక కేసీఆర్ ఏమనుకుంటున్నారు అన్నది ఇంకా బయటకు తేలలేదు. కానీ ఆయన సీరియస్గా తీసుకోకుండా ఉండలేరు. ఆ లేఖను కవిత లీక్ చేసి ఉంటారని మొదట అనుకున్నారు. కానీ ఆ లేఖ కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే లీక్ అయిందని ఆమె అంటున్నారు. అక్కడ ఉన్న వారిలో దెయ్యాలెవరు అన్నది కేసీఆర్కు బాగా తెలుసు. అది జోగినపల్లి సంతోష్ కుమారా, లేక కేటీఆరా, లేకపోతే కేసీఆర్ బాగా నమ్మే వేముల ప్రశాంత్ రెడ్డినా అన్నది వారికే తెలియాలి. ఇప్పుడు కేసీఆర్ ఏం చేయబోతున్నారు అన్నది కీలకం. కవితను రాజకీయాలకు దూరంగా ఉండడం సాధ్యం కాదని తేలిపోయింది. ఇలాంటి సమయంలో ఆయన కవిత చెప్పే దెయ్యాలను దూరం పెట్టి కుమార్తెకు ప్రాధాన్యం ఇస్తారా? కవిత తనలా సొంత పార్టీ పెట్టుకుని నిరూపించుకుంటే చూసి సంతోషపడాలనుకుంటున్నారా అన్నది తేలాల్సి ఉంది. ఎలా చూసినా బీఆర్ఎస్లో కవిత ఎపిసోడ్ మాత్రం కీలక మలుపుల తర్వాతే క్లైమాక్స్కు చేరుకోనుంది. అప్పటి వరకు అనేక రకాల మలుపులు చోటు చేసుకోనున్నాయి. ఇది కల్వకుంట్ల కుటుంబ కథా చిత్రం.